ఆగుతూ ఉన్నాను కానీ అంతే. సార్ పీపీపీ ఫైట్ సీరియస్, టీడీపీ డిఫెన్స్ గేమ్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనే దాని మీద మనం రోజు చర్చిస్తున్నాము. వాళ్ళు 1 కోటి సంతకాలతో ఎల్లుండి గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. దానికి తోడు జిల్లాల్లో అన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు ఆ కాలేజీల దగ్గర ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు అవి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి నుంచి వాళ్ళు కొంచెం వివిధ విషయాల్లో తమ ఎత్తుగడలు తమ వాదనలు కొంత మార్చుకుంటున్నారు. అంటే పీపీపీనే మంచిది, మీరు పీపీపీ కాదు కాబట్టి మీరేం కాలేజీలు కట్టలేదు తీసుకొచ్చారు, కానీ కాబట్టి మేము కట్టడానికి ఈ పద్ధతి తీసుకొచ్చాము, కాలేజీలు వాళ్ళకి ఇస్తాము, కానీ నిర్వహణ దాని మీద నిర్ణయాలు చేసే అధికారం అంతా మా చేతుల్లోనే ఉంటుందని నిన్న చంద్రబాబు ఏమో స్వయంగా ఆయనే పొట్టి శ్రీరాములు దాంట్లో ఆయన చెప్పారు. ఆయన సంస్మరణ సభలో అధికారము నిర్ణయ అధికారం అంతా ప్రభుత్వాందే, మేము వాళ్ళకి అధికారం ఇవ్వట్లేదు, ఆస్తులు మాత్రమే ఇస్తున్నాము. సమస్య అంతా ఆస్తులతోనే. ఒకసారి ఆస్తులు ఆర్జన వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత రకరకాల శక్తులు ఉంటాయి కదా అనేది ఒక మాట. ఇంకొకటేమో జాతీయ ఈ కమిటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనుకూలంగా చెప్పింది, ప్రైవేటీకరణగా చెప్పారని నిన్న వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్లో అవి కూడా చెప్పారు. కానీ అందులో అలా ఏం లేదని ఇంకోటి నడుస్తుంది. కానీ ఈ 1 కోటి సంతకాలు దీని మీద ఉద్యమాలు అన్న దాని మీద మటుకు టెంపర్ బాగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, ఆ డబ్బులు పెట్టి కాలేజీలు ఎందుకు కట్టలేదు అని. ఇంకొంతమంది అడుగుతున్నారు, సగం సీట్లు మీరు ప్రైవేట్కి ఇచ్చారు, మేము దాన్ని ఇంకొంచెం మెరుగుపరిచాము, ఇప్పుడు అధికారం మా దగ్గరే ఉంటుంది, మీరు సగం ప్రైవేట్ చేస్తే మేము వ్యవస్థను మా దగ్గర పెట్టుకొని వాళ్ళకి చేసాము, మీరే మాకంటే ఎక్కువ ప్రైవేటు అని ఒక వాదన. అంటే ఒక విధమైన ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది చాలా విషయాల్లో, ఇది మీరు టీటీడీ విషయంలో కూడా చూస్తారు. డబ్బులు ఎన్ని పోయాయి లేకపోతే ఎవరికి ఏం డబ్బులు వచ్చాయనే సమస్య కాదు, ఇక్కడ భక్తికి సంబంధించింది చాలా ముఖ్యమైన అంశం అని చాలా విషయాల్లో. ఇప్పుడు భూములు కూడా అంతే, మీరు భూములు ఇష్ట ప్రకారం చేశారు, మేము భూములు ఇస్తే పెట్టుబడులు వస్తున్నాయని. ఒక విధంగా ఈ ప్రైవేట్ మోడల్ అన్న దాని మీద మటుకు ఇది ప్రజలకు అంతగా రుచించట్లేదు, కాబట్టి దీన్ని మేము అట్లా ఏం చేయలేదు, ఇది ఒక విధంగా మంచిదే. ఇప్పుడు సెక్కీ ఉంది, సెక్కీ అదానికి సంబంధించిన విద్యుత్ ఒప్పందం కొనుగోలు అన్న విషయంలో జగన్ రాజీ పడ్డాడు, డబ్బులు తిన్న చాలా అన్నారు. మళ్ళీ ఇప్పుడు సెక్కీ మీద దగ్గర విద్యుత్ కొనాలని వీళ్ళు చేశారు. అంటే మీకంటే మా టర్మ్స్ కొంచెం మెరుగ్గా ఉన్నాయి అనే ఒక సమర్థించుకోవడానికి లేదా వివరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి గవర్నర్కి ఇవ్వడం అనేది లాంఛనమే. అవును, గవర్నర్లు ఏమి నిన్న అది సక్సెస్ అనుకోవచ్చండి. గవర్నర్ నిన్న వీళ్ళు చేసిన యాక్టివిటీ డెఫినెట్గా అది పీపీపీ అన్న దాని మీదకి రావటం అన్నది తప్పకుండా అది పాజిటివ్ ఇదే వచ్చింది. రెండోది కొంత బ్రేక్ కదా, ఇప్పుడు కొంత డిఫెన్స్ ఆర్గ్యుమెంట్, కొంత అధికారి ఇది. నిన్న జేడీ లక్ష్మణ్ గారు ఇంకెవరో కూడా వాదిస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మేము అలా చేయలేదు ఇలా చేయలేదు అని. మేము అలా చేయలేదు, అంత నష్టం లేదని మీరు చెప్తున్నారంటే మేము అద్భుతంగా చేసామనుకునే పరిస్థితిలో లేరు. చాలా పీపీపీ చేయడం చాలా గొప్ప నిర్ణయము, దీని ద్వారా అని మీరు ఇప్పుడు చెప్పడం లేదు. చెప్పకపోగా ఇలా చేసినా ఎక్కడికి పోవు, మళ్ళీ మనకు వస్తే ఈ పద్ధతిలో చెప్తున్నారు. ఇది ఒకటి కాదండి, అనంతపూర్లో కూడా ఇలాంటి సమస్యలు కొన్ని వచ్చాయి, ఇప్పుడు పెరుగుతుంది. డెఫినెట్గా పీపీపీ మోడల్ అనేది ఏపీలో ఒక చర్చనీయంగా ఒక డిఫెన్స్ పాయింట్గా మారుతుంది. అంతవరకు మంచిదే. అయితే వైసీపీ చేయలేదా, జగన్ అసలు చేయలేదంటే వాళ్ళు కూడా పెట్టారు, అదనే అప్పుడు కూడా ఫ్రెండే కదా, ఇప్పుడు ఆఖరికి డేటా సెంటర్లు వీటితో సహా. కాబట్టి మొత్తం ఏదో సిస్టమ్ తలకిందులయ్యే అవకాశం ఏమీ లేదు. కానీ పవర్ కూడా ఈ సమయంలో ఈ పునరుత్పాదక ఇంధనాల కింద చాలా భారీ పథకాలు ఇస్తున్నారు. ఓకే, ఒక సమస్య ఉంది, రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు పోటీ చేయడానికి నిధులు కావాలి, ఈ కార్పొరేట్లు వాళ్ళు వీళ్ళు నిధులు ఇస్తారు, తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు వెయిటింగ్ గేమ్లో ఉంటారు కదా. కాబట్టి తప్పకుండా వాటిని ఏమో తలకిందులు చేయగలిగిన దేశంలో కూడా లేదు కదా. అవును, నేను అంటుంది కేంద్రంలోనే అటు అదాని ఇటు అంబానీ అంటుంటే మధ్యలో ప్రధాని, ఇప్పుడు ఏం చేస్తారు ముఖ్యమంత్రులు ఇంకా. సార్ కర్ణాటక దాగుడు మూతలు